నేను నిజంగా చెప్తున్నానమ్మా, మీకు ఇంకా ముత్యాలు ఎక్కువగా తెచ్చిస్తాం. మీరేం చేస్తున్నారో మీకు ఖచ్చితంగా తెలుసా? తెలుసమ్మా, మీరేం దిగులు పడద్దు. ఎన్నో రోజులుగా పని చేస్తున్నారు కదా కృష్ణ, కానీ పిచ్చి మొక్కలే పెరుగుతున్నాయి. వాళ్ళెంతా వెన్నానయ్యా పోస్తున్నారు. ఆ గడ్డి పరకాలు కూడా రుచిగా ఉంటాయి అనుకుంటా. కానీ ఇది అస్సలు బాగోలేదు. వాళ్ళు ముత్యాలు పెంచాలనుకుంటున్నావా? కాదు, అంత రుచికరమైన వెన్న నెయ్య వృధా చేయకూడదు అని అనుకుంటున్నాను. కృష్ణ, నువ్వు నా ప్రియమిత్రుడివి కదా. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆ పసుపు వస్త్రాన్ని, మురళిని, ఆ నెమలి పింఛని ఇస్తావా? నువ్వు తెలివైన వాడివి మధు. నువ్వు నా రూపంలో వెళ్లి అడిగితే వాళ్ళు నీకు వెన్నిచ్చే అవకాశం ఉందనుకుంటా. అందుకని వెళ్లి ప్రయత్నించు. అక్కడెవరున్నారు? కృష్ణ, నువ్వు ఆ ముత్యాల కోసం ఇక్కడికి వచ్చినట్లయితే సమయాన్ని వృధా చేయదు. మీ ముందుకు రావడానికి నాకు సిగ్గుగా ఉంది. నాకన్నా మంచి ముత్యాలని పెంచుతారని నాకు తెలుసు. అందుకని మీ దగ్గరున్న వెన్న, నెయ్యి నాకు కొంచెం కొంచెం ఇస్తారా? కనీసం అప్పుడైనా మీ ముత్యాల్లాగా నావి కూడా అందంగా తయారవుతాయి అనుకుంటాను. అందుకని దయచేసి ఇస్తారా? ఇప్పుడు నువ్వు మా దగ్గరకు వచ్చి వేడుకుంటున్నావు కాబట్టి మేం మీకు కొంచెం వెన్న, నెయ్యి ఇస్తాంలే. ఇదిగో తీసుకో. చాలా సంతోషం, మీకు కృతజ్ఞతలు. గోపికలారా, అటు చూడండి. మన ముత్యాల చెట్టు కృష్ణుడి చెట్టు కన్నా చాలా భిన్నంగా ఉండడం గమనించారా? లలిత చెప్తుంది నిజమే. మన పొలంలో ఏదీ పెరగలేదు. ఇవి ఉట్టి ముళ్ళగంపలే. ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మన అమ్మకి తెలియకూడదు. మీ అందరికీ నా అభినందనలు. మీ ముత్యాలు బాగా పెద్ద పెద్దవిగా పెరిగాయని విన్నాను. అవును గాని అదెవరు చెప్పారు? ఒక చిన్న పక్షి. పాపం, దాని కాలుకి ముళ్ళు గుచ్చుకుంది. ప్రియమిత్రులారా, పదండి మన ఆవులని అలంకరణ చేసుకుందాం. మన అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు చాలా కోప్పడతారు. నాకు భయంగా ఉంది. నేను ముందే వద్దని చెప్పాను, కానీ మీరే వినలేదు. దీనంతటికీ కృష్ణుడే కారణం. నువ్వేమంటున్నావు విశాఖ? మన పొలం పక్కకి వచ్చాడుగా, అతను స్నేహితులే ఏదో చేసుంటారు. మన మొక్కలకి బదులుగా వీటిని తెచ్చుంటారు. ఈసారి కృష్ణుడు చాలా దూరం వెళ్ళాడు. నేను వెళ్లి యశోదమ్మకు చెప్తాను. యశోదమ్మకి నువ్వేం చెప్తావు? కృష్ణుడు ముత్యాలు ఎంతో అందంగా పెరిగాయి, అందుకని మాకు కావాలని మేం కూడా పెంచాలని అనుకున్నామని చెప్తారా? లలిత చెప్పేది నిజమే. కృష్ణుడు మోసం చేశాడా లేదా మనమే మోసపోయామా? ఇప్పుడు మన పరిస్థితి బాలేదు. ఇప్పుడు మన దగ్గర ముత్యాలే లేవు. త్వరగా మన ముత్యాలని కనిపెట్టకపోతే మన అమ్మలు కోప్పడతారు. కానీ ముత్యాలు బృందావనంలో దొరకవుగా, మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? మనకి వేరే దారి లేదు. మనం కృష్ణుడి దగ్గరికి వెళ్లి మన ముత్యాలు ఇవ్వమని వేడుకోవాలి. ఆ పిల్లడెక్కడున్నాడు? పసుపు రంగు బట్టలతో మురళి వాయిస్తూ తల మీద నమలి పింఛం పెట్టుకున్న ఆ పిల్లాన్ని అంతం చేయకుండా వదలను. త్వరగా పరిగెత్తండి. నాకు వెన్న, నెయ్యన్నా ఎంతో ఇష్టం. కానీ ఇంకొన్నాళ్ళ వరకు నేనేమీ తినలేను. పడుకోండి.
కాపాడుకోండి. ఆఖరికి నేను వెతుకుతున్న మనన దేవతను కనిపెట్టేశాను. నేనా? నేనేమి దేవతను కాను. నువ్వు కంసుని అంతం చేయడానికి వచ్చావు కదా, నేను నిన్ను అంతం చేశాక నువ్వు కంసుని ఎలా అంతం చేస్తావు? ఇక నిన్ను వదలను. నువ్వు వెతుకుతున్న వాడు కాదు. ఆ పిల్లవాడైనా కొంచెం లావుగా బొద్దుగా ఉన్నాడు. వీణ్ణి చంపడం పెద్ద విషయం కాదు, చాలా తేలిక. కృష్ణ, మీరు భయపడకండి. కృష్ణ, వాడొక రాక్షసుడు. దీనివల్ల ఏ ప్రమాదం ఉండదు. ఇదొక మామూలు గుర్రమే. నా గురించి అలా మాట్లాడతావా? నేనెంత ప్రమాదకరమైన వాడినో నీకు ఇప్పుడు తెలుస్తుంది, చూడు. వా! కృష్ణ, నువ్వు వాడిని అంతం చేసావు కృష్ణ. నేనా? నేను అని చంపానా? లేదు అలా కాదు స్నేహితుడా. కానీ నీ ధైర్యం వల్ల వాడిని తిన్నగా నా దగ్గరికి తీసుకొచ్చావు. అమ్మో, మరెప్పుడు నేను నీలాగా వేషం వెయ్యను కృష్ణ. ఎంత పాలు వెన్న ఇచ్చినా నీలాగా వేషం వెయ్యను కృష్ణ. చాలా మంచి నిర్ణయం మధు. చాలా సంతోషం. పర్వాలేదు కృష్ణ, ఈ రోజు మనం కడుపు నిండా కావాల్సినవన్నీ తిన్నాం. ఆహా! కానీ గోపికలు మాత్రం వాళ్ళు అనుకునేలా ముత్యాలు పెంచలేకపోయారు. చాలా పురుగులు వాళ్ళ ముత్యాలని తినేసినట్టున్నాయి. కృష్ణుడు తన ముత్యాలను అమ్ముతున్నాడని మేము ఇక్కడికి వచ్చాం సుబాల. అందమైన ముత్యాలను కొనడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు మాకు ఏమిచ్చి ముత్యాల్ని కొంటారు? పాలు వెన్న తీసుకొచ్చారా ఏంటి? ఆ రోజు నేను కొన్ని ముత్యాలు ఇవ్వమని అడిగితే మీరు నాకు ఇవ్వలేదు కదా, అందుకని మా మొక్కల కోసం మీరు పాలిస్తే నేను మీకు ముత్యాలిస్తా. నేను చెప్పింది చేయకపోతే ఇవన్నీ యమునాలో పడేస్తా. ఒక్కటి కూడా నేను మీకు ఇవ్వను. కావాలంటే మేం బంగారం ఇస్తాం.
మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా మీరందరూ ఒకేసారి తీసుకొచ్చిచ్చినా ఒక్క ముత్యం కూడా నేను మీకు ఇవ్వను. ఎందుకు మా దగ్గర కఠినంగా నడుచుకుంటున్నావు కృష్ణ? దయచేసి ఒప్పుకో కృష్ణ. ఈ ముత్యాల కన్నా విలువైనే మేమిస్తున్నాం. వీటిని మా అమ్మ కోసమే అడుగుతున్నాం. మీ అమ్మల కోసమా? అలాగా, అయితే సరేలే. ఎవరైనా అమ్మ పేరు చెప్తే నా మనసు కరిగిపోతుందని మీకు తెలుసుగా, నిజమేగా? అవునవును, నిజమే. కృష్ణుడికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం. మా అమ్మలనే ఎంతో ఇష్టం. వీటిని తీసుకెళ్లి మీ అమ్మగారికి ఇవ్వండి. చాలా సంతోషం కృష్ణ. కృతజ్ఞతలు కృష్ణ. చాలా సంతోషం కృష్ణ. ఇలా చూడండి, నాకు కృతజ్ఞతలు చెప్పొద్దు, వెళ్ళి మీ అమ్మగారికి చెప్పండి.